ఇటీవల న్యాయవాదులపై రాష్ట్ర వ్యాప్తంగా దాడులు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా న్యాయవాదుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కోర్టు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. తొలుత కోర్టు ప్రాంగణం వద్ద ఆందోళన చేపట్టిన న్యాయవాదులు ర్యాలీగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు చేరుకుని ధర్నా చేశారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ ప్రతినిధి PVVS బి రాజు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50,000కు పైబడి న్యాయవాదులు వృత్తిని కొనసాగిస్తున్నారని, ఇటీవల పోలీసులు నేరస్తులు న్యాయవాదులపై దురుసుగా ప్రవర్తించి దాడులు చేస్తున్నారని తెలిపారు. న్యాయవాదుల వెల్ఫేర్ ను 25 లక్షలకు వెంటనే, 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 న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదులకు వెంటనే ఇళ్లను, న్యాయవాదులకు ఇళ్లను వెంటనే, న్యాయవాదులకు ఇళ్లను వెంటనే. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలోని న్యాయవాదులు అసోసియేషన్గా ఏర్పాటు చేసుకుని ఈ రోజున ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు, రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు అనేక సమస్యలు, అటు కక్షిదారుల నుంచి ఎవరైతే అదర్ సైడ్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ నుంచి కూడా అనేక సాధక బాధకాలను ఎదుర్కొని ఈ వృత్తిని కొనసాగించడం జరుగుతుంది. చాలామంది మీద, న్యాయవాదుల మీద దాడులు అనాది కాలం నుంచి జరుగుతూ వస్తున్నాయి. దీనికి మేము ఎప్పటి నుంచో అడుగుతూ వస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని, మాకు డాక్టర్స్ లాగా ఒక వృత్తిని చేపట్టి నిర్వహిస్తున్నాము, మాకు కూడా ఒక ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయమని. కానీ గవర్నమెంట్లు మారుతూ ఉన్నాయి, గోదావరి వచ్చి పారుతూ వెళ్తూ ఉన్నది అన్న చందాన్ని అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తామని చెప్తూనే వస్తున్నారు. ఇటీవల కాలంలో పోయిన శీతాకాల సమావేశాల్లో కూడా మేము న్యాయవాదుల మీద దాడులు జరుగుతున్నాయి, మాకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయండి అయ్యా, మా ప్రాణాలే కాపాడండి, మేము కక్షిదారుల వైపున నుంచుని అనేక సాధక బాధకాలు ఒడిగట్టి మేము న్యాయం చేయడానికి చూస్తున్నాము, మా మీద బయటకు వస్తే ఏ రోజుని ఎక్కడ ఎవరు చంపేస్తారో, ఏ విధంగా దాడులు జరుగుతాయో, ఇటు పక్క నుంచి ఏ విధంగా దాడులు జరుగుతాయి అన్నది మాకు లేకుండా దానికి వెంటనే మాకు ఒక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయండి అయ్యా, డాక్టర్స్ కూడా ఏర్పాటు చేశారు అని. రేపు పార్లమెంటు ఉభయ సభలు ఈ శీతాకాల సమావేశాలు నిర్వహిస్తారు ఈ నవంబర్ నెలాఖరు. అందులో మేము ముఖ్యంగా ప్రతి పార్లమెంట్ సభ్యుల్ని, రాజ్యసభ సభ్యులను ఒకటి అడుగుతున్నాం, మాకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేసే విధంగా ఈ శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టండి. అలాగే ఇదివరకు పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఏదైతే 3 సంవత్సరాల లోపు శిక్షలు ఉన్నాయో దానికి సంబంధించి 41A నోటీసులు, దానికి సంబంధించి 7 సంవత్సరాలకు సంబంధించి లోపు ఉన్నవి 41A నోటీసులు సంబంధిత పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి ఇవ్వడం జరిగింది. దానివల్ల చాలామంది న్యాయవాదులు వారి వృత్తికి ఆటంకాలు జరుగుతున్నాయి. చాలామంది ఏ రోజు రూపాయి లేక కొట్టుమిట్టాడి పరిస్థితులు ఉన్నారు. మాకున్న వెల్ఫేర్ని 6 లక్షల నుంచి మిగతా పక్కన ఉన్న తెలుగు రాష్ట్రమైన ఏపీ తెలంగాణలో కూడా 20 లక్షలకి ఇస్తున్నారు వెల్ఫేర్. అలాంటిది మాకు మ్యాచింగ్ గ్రాంటు వెల్ఫేర్ను కలిపి గవర్నమెంట్ వారు ఇచ్చే మ్యాచింగ్ గ్రాంటు వెల్ఫేర్, స్టేట్ బార్ కౌన్సిల్ వెల్ఫేర్ని 25 లక్షలకు పెంచమని. అలాగే మాకు మొన్న జగన్ గారి గవర్నమెంట్లో ఉచిత బీమా అన్నారు, దానికి 1500 మేము కట్టడం, 1500 గవర్నమెంట్ వారు కట్టడం. అది లేకుండా మొత్తం న్యాయవాదులకి, కుటుంబ సభ్యులకి అంటే భార్య పిల్లలకి, తల్లిదండ్రులకి వీళ్ళందరికీ వర్తించే విధంగా 50 లక్షల రూపాయలతోటి ఉచిత ఆరోగ్య బీమాని ఉచితంగా వర్తింపజేయాలని. జూనియర్ న్యాయవాదులకి పాత ప్రభుత్వం 5,000 చొప్పున నెల ఇచ్చేది, దాన్ని ఆ లానేస్తాన్ని ఇప్పుడు కూడా జూనియర్ న్యాయవాదులకి స్టైఫండ్కి వాళ్ళ లైబ్రరీ వినియోగం నిమిత్తం 10,000 నుంచి